ఏంటంటే భరించేది? అంతేలే, రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ పెట్టి అందులో ఒక చిట్టి పెట్టి బంగారంలో చూసుకుంటే నన్ను వదిలేస్తావా? నువ్వేంటే మీ పిన్ని చూసినోండి పెళ్లి చేసుకుంటావా? అడుక్కు తిను, ఏ పని పాట లేని ఎదోగిచ్చి పెళ్లి చేస్తుంది. నీకేమైనా పిచ్చా? మాట్లాడుతూ నవ్వుతారేంటి? ముందు పాల్గొంటే ఎక్కడున్నాడో చెప్పు, ఆడి మూతి పాల్గొట్టొస్తాను, డిన్నర్ పిలుస్తాను నిన్ను. అయినా మీరేంటి రాదమ్మా? ఇప్పుడు మీ ఇద్దరు కింద కదా ఉండాలి, సోఫా వెనక ఏం చేస్తున్నారు? అంటే అది అంటే తర్వాత ముందు పాల్గొంటే ఎక్కడున్నాడో చెప్పు. అర్సాకు నమ్మేశారే. నమ్మడం ఏంటి? లేకపోతే మీ ఇద్దరి సోఫా వెనక దాక్కుని మా మాటలన్నీ వింటుంటే చూస్తూ కూర్చుంటామా? అంటే మేము ఇక్కడ ఉన్నామని మీకు ముందే తెలుసా? తెలుసు. అంటే తెలిసే కావాలని ఇదంతా చేశారా? మరి మేము మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీ ఇద్దరు కలిసి స్పాయిల్ చేశారు. నిన్ను ఏంటి? ఏం లేదు బంగారం, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి రాదా నువ్వు? దేని మీద జోక్ చేయాలో దేని మీద జోక్ చేయకూడదో తెలీదా నీకు? అబ్బా, సండే ఉదయాన్నే ఎవరు? గోపాలం వెళ్ళి డోర్ తీ. రాదా, ఈ ఒక్కసారి నువ్వు తీసేవా ప్లీజ్? అబ్బా, ఇవాళ ఒక్కరోజే కదా నేను పడుకునేది, వెళ్ళి తీ. ఏంటి ఒక్కరోజేనా? అవును మరి, రోజు పొద్దున్న 4 లేచి కాఫీ పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేస్తాను నువ్వు. మరి ఇప్పుడేంటి, నేనేం పని చేయట్లేదని నన్ను దెప్పి పొడుస్తున్నావా? నేనా? ఇప్పుడు అంత కాని మాట ఏమన్నాను నేను? అదంతా నాకు తెలీదు, నువ్వే వెళ్ళి డోర్ తీ. రే ఆగండి, ఇక్కడ యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది, కాసేపు ఆగండి. ఇదిగో రాదా, నీకు నా మీద ఏమాత్రం ప్రేమన్నా వెళ్ళి డోర్ తీ. నాకేం లేదు. నీ ఎంకమ్మా, డోర్ తీయాల్సి వస్తుందని చెప్పి నా మీద ప్రేమ లేదని చెప్తావా? మరి నేనేం పని చేయట్లేదు అన్నావు కదా. ఒరే, అది డోర్ అనుకున్నావా లేకపోతే గుళ్ళో గంట అనుకున్నావా? ఓ బాత్తనే ఉన్నావు. ఇక్కడ ఇంత డిస్కషన్ పెట్టే బదులు వెళ్ళి డోర్ తీయచ్చు కదా. ఆ పని మీరు కూడా చేయొచ్చు కదా రాధా గారు. సరే తీయకు, నేనైతే ఇట్లనే పడుకుంటా, వాళ్ళని అట్లనే ఉండని బయట. ఒరే, అది బెల్లురా, ఫ్రీయే కదా అని చెప్పి ఓ కొడతానే ఉన్నావు. ఆకాసేపు చీటింగ్ ఇది. వెళ్ళి డోర్ తీ. అబ్బాయిలు కూడా గృహించ చట్టాలు అన్నట్టు బాగుండేది, చచ్చిపోతారు. ఎవడా? సర్ప్రైజ్. ఎవరు? సరే రా, వీకెండే కదా, ఒక స్లీప్ వేద్దాం. నీకు కూడా ఎలాగో వంట చేసే పని లేదు కదా. అమ్మ, నువ్వు బాగా సెటిల్ అయ్యావంటుందిరా. బాగానే సెటిల్ అయ్యావు. ఓయ్ నిన్నే. ఏంటి మాట్లాడో? ఉన్నావా? పిలుస్తుందిరా, పలుకు. పాలు తీసుకురావడానికి వెళ్తున్నావా? సరే డోర్ దగ్గరికి వేసేసెళ్ళు. బంటోడివే అనుకున్నా, పనోడివి కూడా అయిపోయావా? వావ్. నిన్నే. నోనమ్మా, ఓ ఒత్తుతాటో. ఇక్కడ చిన్ని వచ్చింది. చిన్నియే కదా? చిన్నియా? జరుగు. వదినా. హాయ్. ఏంటి సడన్ గా? సర్ప్రైజ్ అయ్యారా? షాక్ అయ్యాం. ఇంకోసారి ఎలా మాత్రం రాకు, చెప్పిరా. నీ పనుడి జాబ్ తెలిసిపోతుందనా? ఏంటి ఓ పంచలేత్రం? ఏంటి 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 ఎక్స్ట్రా లేత్రం? ఏంటి? దొరికాయి కదా? ఎందుకన్నా మాటలు? ఈ భయం పంచలేక ముందు ఉండాలి. వదినా కాపాడు ప్లీజ్. ఏంటి కాపాడింది నిన్ను? ఏంటి కాపాడింది? ఊరుకో, చిన్నపిల్ల. చిన్నపిల్ల? పంది పిల్ల? పంది కన్నా ఏమవుతాడు, పెద్ద పంది అవుతాడు, అంతే కదా వదినా. ఏంటి హైఫ్ వేస్తున్నావు? పందిని ప్రేమించాడు పంది అవుతారు, ఆ విషయం మర్చిపోయామో. అలా ఏం లేదురా, జంతువుల్ని కూడా నార్మల్ మనుషులు ప్రేమిస్తారు. ఏంటో పంచలేత్రం ఒప్పుకొట్టిదానా? కాపాడు వదినా. ఏదో తమాషా కంది చిన్నపిల్ల. తమాషానా? చాలా పెద్ద అయిపోయింది ఇది. అడ్రస్ ఎత్తుకుంటే ఇంటికి వచ్చింది. ఏం తెలుసు నీకు? అడ్రస్ ఎత్తుకుంటే ఇంటికి వచ్చావు. హైదరాబాద్ సిటీ అంత రేంజ్ తెలుసా? హే మాకు తెలుసులే, జాగ్రత్తగా ఉండాలని. అయినా నేను ఒక్కదానే వచ్చానని ఎవరు చెప్పారు నీకు? కొంపతి సమ్మొచ్చిందా? లేదు, నీకు చాలా కావాల్సిన వాళ్ళు వచ్చారు. మనకంత కావాల్సిన వాళ్ళు ఎవరబ్బా? ఎవరు చిన్ని? ఒక లేడీ దేవదాస్, ఒక షాజహాన్. ఏంటి నిజంగానా? కిందే ఉంది. సిటీలో నేను కలవడానికి వస్తున్నానంటే ఇంట్లో ఇంటర్వ్యూ అని చెప్పేసి వచ్చేసింది. ఎవరు తాను? చెప్పరా, అడుగుతుంది కదా వదినా. లూజ్ రాదా? ఇప్పుడు మన లైఫ్ లో కొంతమంది ఎలిమినేట్ చేస్తాం కదా, ఆ కేటగిరీ తను. ఇప్పుడు దాని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? మరీ బాగుంది, తనే వస్తా అనుకొచ్చుంటే ట్రైన్ ఎక్కి నేనేం చేస్తాను? దించేయమంటావా? అయితే ఇంటికి తీసుకొచ్చేస్తావా?
సిటీలో మీరు తప్ప నాకు ఇంకెవరు తెలుసురా? వస్తే ఏమవుతుంది? నీకు తెలియదులే, వాళ్ళకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆహా, గుడ్. నువ్వు చూసేంత గుడ్డేం లేదు రాదా, అంతా నా దరిద్రమే. ఎవరా దరిద్రం? అండ్ ఆ దరిద్రం గురించి ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పుకునేంత గొప్ప చోరీ ఏం కాదు. ఒక్కసారి నా లైఫ్ లోకి వచ్చినందుకే ఊరంతా నన్ను ఎతవా అని ముద్ర వేస్తారు. మామూలు ముద్ర కాదు, విలేజ్ లో ఎక్కడ చూసినా ఏ తప్పు జరిగినా వీడినే చూసేవాళ్ళు. అదే కదా, అలాంటిప్పుడు మీ అతను కలిసి ఉంటున్నాం. అది పెళ్లి కాక ముందే ఈ విషయం పిల్లకి తెలిస్తే మొత్తం పెంట చేస్తుంది. నీ మొహం, అమ్మ వాళ్ళకి తెలుసు కదరా మీరు కలిసి ఉంటున్నారని. అమ్మకి తెలియడం వేరే, ఊరంతా తెలిసి మా పేర్లు వాళ్ళ నోట్లో నాట వేరు. ముందు పిల్లకి నుంచి పంపించు. నేనెలా వెళ్తాను? నువ్వే వెళ్ళు, నువ్వే వెళ్ళి చెప్పు కిందికి. నేనా? సర్లే వెళ్ళు గోపాలం, వస్తే ఏమైంది, వెళ్ళి కలిసే. నీకు తెలియదు రాదా, ఒక్కసారి నా లైఫ్ లోకి వచ్చినందుకే మొత్తం దరిద్రం అయిపోయింది. పోనీ అందుకే వెళ్ళి కనిపించి పంపించేసి వచ్చాయి. అవునరా, మళ్ళీ బాగోదు. ముందే వాళ్ళ నాన్న ప్రెసిడెంట్ లా గెలిచేలా ఉన్నారు. ఊరు పట్టిన దరిద్రం అలా గెలిపించుకుంటూ పోండి, ఏది మారదు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చులే గానీ ముందు నువ్వు వెళ్ళు. మొహం కొడుకుని వెళ్తాను. ఏం పేరు? కుమారి, కుసుమ కుమారి, ప్రెసిడెంట్ గారు వాళ్ళ అమ్మాయి. గోపాలం అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి గోపాలం అందరి చుట్టూ తిరుగుతుంటే ఈ పిల్ల ఒకటే పిచ్చి దానిలా వీడి చుట్టూ తిరిగేది. మా ఇంట్లో వీడికి ఈ పిల్లే దిక్కు అనుకున్నారు. అప్పుడు వచ్చా వీడి లైఫ్లోకి ఎడారిలో నీళ్ళలా. ఇప్పుడు గోపాలంని చూడగానే ఒక రియాక్షన్ ఇచ్చి అటు తిరిగిపోతుంది. చూడు, మళ్ళీ గోపాలం పేరు పెట్టి పిలవగానే తిరిగి సిగ్గుపడుతుంది స్మైల్తో. ఎలా ఉన్నావు గోపాలు అంటుంది. చూడు. ఆహా, గోపాలం. హాయ్ కుస్మా. ఎలా ఉన్నావు గోపాలు? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఇదేంటి అలా చేపట్టుకుంది? చాలా ఇంప్రూవ్ అయింది. పర్లేదు, ఇప్పటి వరకు బానే ఉన్నాను. ఇక మీద ఎలా ఉండాలో చూడాలి. అదే సిటీ కదా, రేపు ఎలా ఉంటో తెలియదు అంటాను అంతే. నీకేంటిలే గోపాలు, ఎక్కడ ఉంటే అక్కడ హీరోలా ఉంటా. అబ్బో, నీకు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. ఎందుకు వచ్చావంతకి? అలా అడిగావేంటి గోపాలు? నేను రావడం నీకు ఇష్టం లేదా? అలా ఏం లేదులే. ఎందుకు వచ్చావు చెప్పు. జాబ్ ఇంటర్వ్యూ. నేను జాబు పిలిచిన తలతక్కడవడం. అలా అంటున్నావేంటి గోపాలు? ఆహా, అలిగే అంత చనువు ఉందన్నమాట. నైస్. సర్లే కానీ మనలో అన్నమాట. ఊర్లో ఒళ్ళంతా నగలేసిన భద్రకాలు తిరిగేదాన్ని కదా, ఫ్రెండ్స్ అలా ప్లేన్ కొన్నా. ఇది సిటీ కదా, కొట్టేస్తారో ఏమో అని. అబ్బో, ఊర్లో మాత్రం మీ బాబా అంతా దగ్గర దొబ్బేస్తాడు, ఇక్కడ మాత్రం నీ దగ్గర ఎవరు తప్పకూడదా? నువ్వు ఆల్రెడీ నా మనసు కొట్టేసావులే. అబ్బా సర్లే, మార్నింగ్ ఇంటర్వ్యూ చేసుకుని నైట్ బండికి వెళ్ళిపో. అప్పుడేనా? నేను ఇక్కడే ఒక నెల ఉంటా. నేను బట్టలు కూడా సర్దుకుని వచ్చేసా. అలానే ఉంచు, అలానే వచ్చి నైట్కి వెళ్ళిపో. నేను పోను. మా నాన్నని ఎంత కష్టపడి ఒప్పించాను తెలుసా? ఆయన జాబ్ రాకపోతే ఇక్కడ ఉండి ఏం చేస్తావు? జాబ్ సర్చ్ చేసుకుంటా, ఏదైనా కోచింగ్ చేరుతా. అబ్బో, కుసుమ బాగా క్లోజ్ అనుకుంటా. చాలానే వదినా. వాళ్ళిద్దరు స్టోరీని మా ఊర్లో కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. అయితే చాలా మాట్లాడాలి నేను కూడా. ఓకే. ఏంటొద్దినా? ఏం లేదు. తిక్కలు ఎలా తగులుకుందేంటి, ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఏమంటా? నేను నీతోనే ఉంటా. అమ్మో, అనుకున్నా ఇది సింపుల్ గా వదిలే జిడ్డు కాదని. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమనరా ఇలా వచ్చి ఉంటే? వాళ్ళ ఇంట్లోనా? అంత లేదు. ఈ పిల్ల ఏం చెప్తే అదే జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. జరగాలి, లేకపోతే చుక్కలే అందరికి. చాలా గారభంగా పెంచారు, అందుకే ఇలా తయారైంది. అలా కాదు కుస్మా, మా ఫ్లాట్ లోకి అమ్మాయిలు ఎలా లేదు. నేను మీ నాన్నతో మాట్లాడమని మా నాన్నతో చెప్తా. వద్దు, నీకెలా చెప్పాలి? ఏ కుస్మా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చా, ఎలా ఉన్నావు? బానే ఉన్నా. నువ్వు నీ ఫేస్ అసలు ఏం మారలేదు. అదే, నువ్వు నీ క్యూట్ ఫేస్ అసలు ఏం మారలేదు అంటున్నా. నువ్వు కూడా ఏం మారలేదు. అప్పుడు ఇప్పుడు పానకంలో పురుకులానే ఉన్నావు. వదిలే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళి ఫస్ట్. బాబా, ఏంట్రా అసలు ప్రాబ్లం ఏంట్రా? ఇక్కడ పెద్ద మనిషి నేను ఉన్నాను కదా, నాతో డిస్కస్ చెయ్యి. కమాన్ ఐసే. నాతో పాటు 1 month ఉంటుందంట. ఓ అది కాదు. నిన్నెవడు సలహా అడిగాడు? మూసుకొని దబ్బే. ఎమోషనల్ డ్యామేజ్.
సరే నువ్వు నన్ను తిట్టినా కూడా నీకు సలహా ఇస్తా. నీకేమో వీడి దగ్గర ఉండడం కావాలి, నీకేమో దీనికి దూరంగా ఉండడం కావాలి. ఓకే అంటే వీడికి ఇక్కడ అలో లేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడ పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది, అందులో ఉంది. అలా సింకులో సంపేసేలా చూడకండి రా, ఇందులో ఇద్దరికి ఒక బెనిఫిట్ ఉంది. ఏంటో అంత బెనిఫిట్? ఇప్పుడు నువ్వు రోజు వాడిని చూడొచ్చు, రోజు కలవచ్చు, కావాలనుకున్నప్పుడు మాట్లాడొచ్చు. అదే కదా నీకు కావాల్సింది. చూసావు బా, ఆడపిల్లలు మనం అర్థం చేసుకోవడం చాలా ఈజీరా. వాళ్ళవి చాలా చిన్న చిన్న కోరికలు అంతే. ఎక్స్ట్రా లాపి ఇందులో నా బెనిఫిట్ ఏంటో చెప్పు. ఇప్పుడు తన్ని పక్కన ఉన్నది కాబట్టి నీకు కుదిరినప్పుడు కలవచ్చు. ఎందుకు బా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి పంపించేద్దాం. నాకిది ఓకే. నాకు కూడా ఓకే. సరే పద, హాస్టల్ దగ్గర దింపేసి వస్తా. నేనేమైనా అడిగానా? వీడిని అడిగినా కూడా ఇదే చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు వీడికి షిఫ్ట్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే జాబ్ పోతుంది. నీలా నాకు కూడా బోర్లేదు అనుకుంటున్నావా? ఇవాళ సండే కదా, ఎందుకు ఆఫీస్ ఉంటుంది? అమ్మ కుసుమాదేవి, నీకో దండం. ఇక్కడ సండే హాలిడేలు, మండే జాబులు అలా ఏమి ఉండవు, షిఫ్ట్ని బట్టి ఉంటాయి. నమ్మొచ్చా? నీ పిచ్చి కాకపోతే కుసుమా, నిన్నెవరన్నా మోసం చేయగలరా చెప్పు? అది కూడా కరెక్టే. వెళ్ళింకా. సరే పదా. నేనేమో నీకు సర్వెంట్ లాగా కనిపిస్తున్నానే, పదా. అవును, పట్టుకో. నీ పైన మా సారీ కాక చెప్తా. బాయ్ గోపాలు. అంత కథ నడిపాడా మీ అన్న? హే తప్పకుండా. అయ్యి బాబోయ్, తల ప్రాణం తాకొచ్చింది. సేమ్ పింఛిన్ని. సరే నేను ఫ్రెష్ వస్తా, బయటికి వెళ్తా. సరే. ఎక్కడికి వెళ్ళేది? ఊరి నుంచి వచ్చావు, బాగా అలసిపోయి ఉంటావు, కాసేపు పడుకో. బస్ లో వచ్చేటప్పుడు చేసింది అదే. కావాలంటే నువ్వు రాకు, నేను వదిన కలిసి వెళ్తాం, అంతే కదా? అంటే నువ్వు రాగలిగితే రా, లేదంటే నువ్వు నీ సిగ్గేశ్వరి కలిసి బయటకు వెళ్ళండి. నడుస్తుంది మీకు అలాగే సచ్చని మేనేజ్ చేయలేక. ఏమైంది? సేమ్ పించ్. నీకు నిద్ర సరిపోయినట్లేదు, కాసేపు పడుకో, అది రెడీ వరకు. గుడ్ నైట్. ఏయ్ పానీపూరి. అది నోరా గ్రైండర్, పొద్దున చాడిస్తున్నాను. క్యాప్ ఇప్పు, ఊళ్ళంతా హోనం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం పద. ఆపెందుకు ఊరికే అలా అన్నిటికీ అరుస్తావు? రా చిన్ని. దో ప్లేట్ పానీపూరి. దో ఏంటి, తిను కదా. తింటూనే ఉన్నావు కదా, ఇప్పుడు మేం తింటాం, నువ్వు చూడు. అప్పా, వీళ్ళు తినడం చూస్తుంటే తిన్న మీద విరక్తి వచ్చేలా ఉంది. అయితే తినడం మానే. ఇదిగో చిన్న వచ్చిన దగ్గర నుంచి చాలా కొత్త కనిపిస్తున్నావు. సేమ్ పించ్, నువ్వు కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నావు. అబ్బా వాడితో ఏంటో దినా, రా మనం తిందాం. చేసేది అదే కదా. తింటావా? వద్దు. ఓవరాక్షన్ చెక్, తిను. అన్నయ్య లక్కీ, వదిన చాలా మంచిది. బాగుంది భయ్యా, ఇంకో 2 ప్లేట్లు నాలో. ఈరోజు పానీపూరి తిని కడుపు నింపుకోవాలి మేము. చిన్ని, సేమ్ పించిన్ని. అవును, నువ్వు నగలు ఎందుకు పెట్టుకోవు చిన్ని? వేసుకుంటే ఎవరైనా కొట్టేస్తారు కదా వదిన, అందుకే. అయ్యో, నువ్వు ఆల్రెడీ నా మనసు కొట్టేసావు కదా చిన్ని. ఏమే చిన్ని, నువ్వు నా పరువు తీయడానికి వచ్చా లేకపోతే నువ్వు చూడడానికి వచ్చావా? డౌట్ ఎందుకు, ఆబ్వియస్లీ నీ పరువు తీయడానికే వచ్చాను నేను. వదిన నువ్వేదో రాముడు అనుకుంటుంది, కృష్ణుడు అని చెప్పాలి కదా. నిజం అనుకోగలదు. నిజమే కదా. నిజమేనా చిన్ని? వెరీ ఫన్నీ. పళ్ళు అప్పకి నవ్వింది చాలు, పడుకో, రేపు రాదా ఆఫీస్కి వెళ్ళాలి. వదిన రేపు ఒక్కరోజు లీవ్ తీసుకోవచ్చు కదా, ఎలానో నేను రాత్రి వెళ్ళిపోతా, ప్లీజ్. హలో అచ్చుమి, హలో. నీకెలాగో పని లేదు, రాదు పని ఎందుకు చెడగొడతావు? నేను అడిగానా, మూసుకో. లీవ్ అంటే కష్టం, ఓ పని చేద్దాం. నువ్వు ఆఫ్టర్నూన్ వరకు రెస్ట్ తీసుకో, నేను ఆఫ్టర్నూన్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని వచ్చేస్తా.
మనం షాపింగ్కి వెళ్ళి మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. వావ్ యు ఆర్ ద బెస్ట్ వదినా. ఏంటో మీ పిచ్చి ప్రేమ నాకు అర్థం కావట్లేదు. పడకండి. ఓరా పడుకుందామా? గుడుకోకుండా పడుకోండి. రాధా, ఫస్ట్ టైం మేనేజర్ అయిన తర్వాత ఏంటి ఫస్ట్ టైం టైం కంటే ముందుకు వెళ్తున్నావు. కంగ్రాట్స్. థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. ఏమైంది రాధా, అంతా ఓకేనా? ఏం లేదు. ఏమైంది? చిన్ని ఏమన్నా అందా? అది అలా గలగలా మాట్లాడుతుంది కానీ మంచి మనసు. చిన్ని ఏంటి? చిన్ని బంగారం. మరి చిన్ని ఏం చేస్తుంది అసలు? తను నిన్న నైట్ నా మీద అలా చెయ్యేసుకొని పడుకున్నప్పుడు చెల్లుంటే ఇలాగే ఉండేదా అనిపించింది. మరి ఇంకేమైంది? నువ్వు పో. ఏం లేదు. ఏమైంది రాధా? నేనేమైనా చేశానా? నేనేం చేశాను? అది కుసుమా నీకెలా తెలుసు? కనబడుతుంది కదా. మరీ అంత క్లియర్ గా కనిపించిందా? మామూలు క్లియర్ కాదు, బోధతలు చూసినంత క్లియర్ కనపడుతుంది. ఏంటి? నాకేం అర్థం కాలా. రాధా, ఏదో ఒకటి చేయవా. నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. ఇదిగో ఆ కుసుమతో ఈ టైం వస్తుంది. నేనే కూడా దాని కలిసి తెలిసింది. నేను దాన్ని కలిపి చూస్తుందా? తెలిస్తే ఏంటి ఇప్పుడు? ఏమవుతుంది? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. ఏదో ఒకటి చేయవా. ర్యాపిడో ఆఫీస్. రాధా ఆఫీసులో దేనికే పని? పంపతీసి ఇదే. ఇవాళ ఫ్రెషర్స్ కి ఇంటర్వ్యూస్ ఉన్నాయన్నారు. ఇంటర్వ్యూ? సెకండ్ ఫ్లోర్. ఓకే.